చిత్రకారులు, తెలంగాణ గర్వించదగ్గ ప్రఖ్యాత చిత్రకారులు. శేషగిరి అమ్మాయి ఏదో అంటుంది చూడు, ఆ కాలేజీలో జాయిన్ చేయన్నారు. అయితే తెల్లారి పొద్దున్నే వచ్చేయన్నారు. నేను మాస్టర్ అవతల కూర్చోడం అప్పుడు తయారై వచ్చాను. నన్ను ఆ కాలేజీలో జాయిన్ చేశారు. అప్పటికి BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నా నేను. అది నేను ప్రైవేట్గా ఎట్ట రాస్తావు మరి BA, మీ అమ్మకి ఇష్టం కదా, నువ్వు గ్రాడ్యుయేషన్ కాలేదని అంటారు అంటే, నేను సెకండ్ థర్డ్ ఇయర్ నేను ఎగ్జామ్ రాస్తాను ప్రైవేట్గా అని నాన్నగారిని ఒప్పించి నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యింది జరిగింది. అక్కడ 5 ఏళ్ల కోర్సు నేను చదువుకోవడం జరిగింది. అంటే ఏదైనా కూడా అందులో నిష్ణాతులు కావాలి అనేది, ఏ విద్య అయినా కూడా చాలా అవసరమే. ఇప్పుడు అట్లాంటి పరిణామం అంటే ఎవరు గుర్తించినటువంటి ఒక సబ్జెక్ట్ నుంచి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియోగ్రఫీ, ప్రపంచం అంతా అన్ని రంగాల్లో విస్తరించిపోయింది. అసలు ఒక ఆర్టిస్ట్ లేకుండా, ఒక డిజైనర్ లేకుండా ఏ పని ముందరికి జరగడం లేదు. అది పొలిటికల్గా కావచ్చు, మీరు ఏ రంగాన్నైనా తీసుకోండి, టెక్స్టైల్ రంగం చూసుకోండి, ఎన్ని డిజైన్స్, ఎన్ని వేరియేషన్స్ ఎన్ని జరుగుతున్నాయో. అన్నీ చేసిన తర్వాత మీ PSLV రాకెట్ లాంచ్ చేయాలంటే ఫైనల్గా దాని మీద ఒక డిజైన్ అయితే వేయాలి కదా. ఈ భూమి నుంచి వచ్చింది అన్నట్టుగా PSLV 2 అనో 3 అనో ఏదో వేయాల్సిందే కదా. చంద్రయాన్కైనా కూడా ఆర్టిస్ట్ అవసరం చాలా ఉంది. అంతేకాదు చంద్రయాన్లో కావచ్చు, రాకెట్ లాంచింగ్లో కావచ్చు, రిమోట్ సెన్సింగ్లో కావచ్చు, ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ ఎంత ఉంది చూడండి. ప్రతి క్షణం అనుక్షణం కూడా వాళ్ళు ఫొటోస్ అంటే బేసిక్ ఇమేజ్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుంటేనే కానీ, ఫోటోగ్రఫీ గురించి తెలుసుంటేనే కానీ అలాంటి పనులు ఇస్రోలో కూడా మా పిల్లలు పనిచేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాన్నగారు ఆయన లైబ్రరీలో కనిపించిన హౌ టు డ్రా, ఎలా డ్రాయింగ్ బాగా వేయాలన్న పుస్తకం మీరు చదివారా? అది చిన్న పుస్తకం ఇంతే, నా దగ్గర ఇంకా ఉంది ఆ పుస్తకం. నాకు దొరికితే మీకు ఆ ఫోటోగ్రఫీ ఇస్తాను నేను. హౌ టు డ్రా అనే చిన్న పాకెట్ సైజ్ పుస్తకాలు నాన్నగారి దగ్గర కబోర్డ్స్లో ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నవి. 1961, 62, 58 పుస్తకం కూడా ఒకటి ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకం కొనుక్కుని చదువుకుంటూ వెళ్ళేవారు. హొరేషియస్ రీడర్ ఎప్పుడు చదువుతుండేవారు. ఆ తర్వాత చిన్న పుస్తకం పాకెట్ సైజ్ ఇంగ్లీష్ పుస్తకం. అది అతి కష్టంగా, మరి ఇంగ్లీష్ మనకు కొరుకుడు పడదు కదా, అయినా కూడా చాలా కష్టపడి ఆ పుస్తకం చదివాను. అంటే ఇది కూడా మనం నేర్చుకోవచ్చును, ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవచ్చును. అప్పటిదాకా తెలీదు. పత్రికల్లో వచ్చిన బొమ్మలు, లేకుంటే యువ అని ఒక పుస్తకం వచ్చేది, మీకు జ్ఞాపకం ఉందనుకో. దీపావళి సంచిక కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం. అందులో వడ్డాది పాపయ్య గారు ఎన్ని మంచి బొమ్మలు ఉండేవో. అట్లాగే చందమామ, బాలమిత్రులో కూడా ప్రతి కథకు మంచి మంచి ఇల్లిస్ట్రేషన్స్ ఉండేవి. అవన్నీ కాపీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అడవులు, మనుషులు, రాజులు, కొండలు, కోనలు, వాటినాటి అన్నీ ఉండేవి అందులో. ఎంత చక్కటి చిత్రాలు అవి. ఆ ఇల్లిస్ట్రేషన్స్ వెరీ ఎఫెక్టివ్. దాంట్లో ఏం పెద్ద కష్టమైంది కాదు. ఒక లైన్ డ్రాయింగ్ చేసి కలర్ నింపితే చాలు. అంటే ఆ అడవికి సంబంధించిన రంగులు అంతే, 2-3 కలర్స్, ఫ్లాట్ కలర్స్నే వాళ్ళు డిస్టెన్స్, పర్స్పెక్టివ్ అన్నీ చూపించేవాళ్ళు. అంత చక్కటి పుస్తకాలు ప్రతి నెల తప్పకుండా వచ్చేవి. అవన్నీ చాలా ప్రభావితం చేసాయి మమ్మల్ని ఆర్టిస్ట్ కావడం. అంటే బాంబేలో ఈ JJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది కదా, చాలా మంది బాపు గారు లాంటి వాళ్ళు చాలా మంది అక్కడ చదువుకోవాలనుకునేవాళ్ళు. దానికి మీరు వెళ్ళాలని కానీ ఆలోచన రాలేదా? నాన్నగారు అనలేదు అది? అప్పుడు ఇంకా ఆ కాలం, ఇంకా మా కాలం మీకు తెలీదు. ఆడపిల్లలను శివలాపురికి పంపించి డ్రాయింగ్ ఎగ్జామ్ రాయించడానికి కూడా ఒప్పుకొని పరిస్థితులు. అట్లాగే ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా ఏమంటారు, కొన్ని నిబంధనలు ఉండేవి. చాలా గొప్పవాళ్ళు అంటే ఇంకా ఏదో రైజ్ అనేవాళ్ళు. రైజ్ కా బచ్చి అంటే పెద్ద నిజాము లాంటి వాళ్ళు, జమీందారుల పిల్లలు, అట్లా ఏదో అట్లా హాబీగా వచ్చి పెయింటింగ్. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉండదని కాదు, అట్లా ఏదో అట్లా వాళ్ళకు మాత్రమే అవైలబుల్ అది అని. కానీ అది తప్పు చేసి మాకన్నా ముందు మా సీనియర్స్ చంద్ర గారు కావచ్చు, నరసింగరావు గారు కావచ్చు, వీళ్ళందరూ గొప్ప ఆర్టిస్టులు. వైకుంఠం గారు మాకన్నా 1 year 2 years సీనియర్స్ వీళ్ళందరూ. నరసింగరావు గారు అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనుకోండి. ఇలాంటి వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు రావటం మొదలైంది. ఆ తర్వాత దాని అవేర్నెస్ పెరిగింది ఎంత అవసరం ఉందో అని. స్పెషల్లీ అడ్వర్టైజ్మెంట్ రంగం ఎట్లా అయితే మనకు మొదలైందో, అంటే ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవడం, దాన్ని సేల్ చేయడం, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది కదా, మెయిన్ సబ్జెక్ట్ అది ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ రంగం మొదలైందో మళ్ళీ ఇవన్నీ కూడా చాలా పుంజుకోవడం మొదలైంది. మేము ఆ కాలం చూశాను, ఈ కాలం చూశాను. మమ్మల్ని JJ స్కూల్కి పంపించి చదివించేంత ఇది లేదు, అవైలబుల్ ఏదుందో అది మరి చదువుకోండి. తర్వాత మనకు ఒక ఉత్సాహం ఉండాలి, కానీ మనకు ఆ పర్టికులర్ ప్లేస్లోనే, లేకుంటే ఆ పర్టికులర్ టూల్తోనే మనం గొప్పవాళ్ళం అవుతాం అనేది ఏం లేదు. ఇది మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయమే.
ఆ వస్తువు బాగా ఉందంటే ఆ సంతలోనే అమ్ముడుపోతాయి, ఇంకో దగ్గరికి పోక్కర్లేదు అన్నట్టుగా. మా గురువులు కూడా అలాగే ఉండరు. మా గురువు గారు, ఇంకొక గురువు గారు మాకు అసలు ఫైన్ ఆర్ట్స్లో అక్షరాభ్యాసం చేసి ఎక్కువ ఈ షోలాపూర్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయిస్తానన్న మాస్టర్ అయ్యేది ఉంటే నరేంద్ర రాయ్ శ్రీవత్సవ్ గారు అని చాలా విలువలతో కూడుకున్న గొప్ప గురువు గారు. ఆయన కేశవ మోడల్ స్కూల్లో పనిచేస్తుండేవాళ్ళు. ఆ పక్కన మాకు రెడ్డి కాలేజీలో మేము చదువుకునేవాళ్ళం. అయితే ఒక గంట టైం ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ కాస్త ఏదో మెమరీ డ్రాయింగ్ అని, స్టిల్ లైఫ్ అని ఇలాంటివన్నీ ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకునేవాళ్ళం. మాస్టర్ అనేవాళ్ళు, నా దగ్గర గిటార్ కలర్స్ లేవు, లేకుంటే నాకు విన్సన్ అండ్ న్యూటన్ కలర్స్ లేవు మాస్టారు, వాటితోనైతే చాలా బాగా వస్తుందేమో, అంటే రిజల్ట్ బాగుంటుందేమో పెయింటింగ్ అంటే, కాదు, ఈ పక్కన క్యామ్లిన్ కంపెనీలో మీ ఇంటి పక్కన స్టోర్లో ఏదైతుందో ఆ అప్సరా పెన్సిల్తోనే, లేకుంటే నటరాజ్ పెన్సిల్తోనే, అక్కడున్న క్యామ్లిన్ కలర్స్తోనే నువ్వు పెయింటింగ్ చేయాలి. కానీ లండన్లో ఉన్న కలర్స్ కావాలి అని అనుకుంటే ఎట్లా? మనం అఫోర్డబిలిటీ ఒకటి, రెండవది అవసరం లేదు. నీ చేతిలో స్కిల్ ఉన్న తర్వాత ఉట్టి బొగ్గు మామూలుగా చార్కోల్ స్టిక్స్తో కూడా మేము పెయింటింగ్స్ చేస్తాం. ఆ స్టిక్ అయినా బొగ్గుతోనైనా కానీ నీ ప్రతిభను చూపించాలి అని మాకు చిన్నప్పటి నుంచి అవైలబుల్ ఉన్న మెటీరియల్తోనే చేయాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు మాకు. అంటే రవివర్మ అలాగే పికాసో వీటి యొక్క ప్రభావము వాటిని ఆకర్షణకు గురయ్యారు. తప్పకుండా. చిత్రాలు ఒక పుస్తకం చదవాలంటే మీకు ఒక లాంగ్వేజ్ రావాలండి. మీకు అంతెందుకండి, విశ్వనాథాచరణ కానీ 1000 పడగలు చదవాలంటే ఈ కాల పిల్లలైతే చదవరు. తెలుగు చదివిన వాళ్ళు కూడా చదవలేరు. మామూలుగా తెలుగు చదవగలిగిన వాళ్ళు కూడా చదవలేరు. చాలా కఠినమైన పదజాలం ఉంటుంది అందులో, చాలా కష్టమైన పదజాలం అది చదవడం చాలా కష్టమైన పని. రవివర్మ, పికాసో వాళ్ళ యొక్క బొమ్మలు చూడటము, ఆ ప్రభావము, ఆకర్షణ కూడా మీకు ఉందా? తప్పకుండానండి. రవివర్మ గారి బొమ్మలు వీళ్ళందరి అన్నీ కూడా అవన్నీ దోహదం చేసినవే మాకు. ఆంధ్రపత్రికలో, ఇలిస్ట్రేటెడ్ వీక్లీలో, ధర్మయుగులో వీటిలో అందరి మంచి మంచి పెయింటింగ్స్ అన్నీ ప్రతిసారి తప్పకుండా ఒక పేజీ అంతా కేటాయించేవాళ్ళు. ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్ అంటూ వాళ్ళకి టైటిల్స్ ఇచ్చి వాళ్ళకి అవార్డ్స్ వచ్చినవి, లేకుంటే ఏ దేశాల్లో ప్రదర్శిస్తున్నారని, ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తున్నారని కూడా వాళ్ళ గురించి కూడా కొంత రాసి డిస్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళ పెయింటింగ్ని చక్కగా ప్రచురించేవాళ్ళు. మీకు జ్ఞాపకం ఉందనుకుంటా, ధర్మయుగు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ స్పెషల్లీ బాగా ఫేమస్. అయితే ఒక చిత్రాన్ని మనం చదువుకోవచ్చు, ఆనందించడానికి నీకు ఏ భాషతోనే అవసరం లేదు, భాషా సరిహద్దు లేదు నీకు. నేను అదేంది లూవర్ మ్యూజియంలో పెయింటింగ్ చూస్తున్నప్పుడు దానికి ఏ భాష లేదు కదా. ఒక గార్నికా పెయింటింగ్ చూస్తున్నప్పుడు 200 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కింద గీసిన పెయింటింగు, అలాగే మోనాలిసా పెయింటింగ్ అనుకోండి, ఆ పెయింటింగ్ చూస్తున్నప్పుడు ఎవరైనా ఆనందించవచ్చు. దానికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, ఫ్రెంచ్ రావాల్సిన అవసరం లేదు, హిందీ రావాల్సిన అవసరం లేదు. కళలకు భాష, స్పెషల్లీ చిత్రకళలో చాలా మౌన భాష. ఇట్ విల్ కన్వే యువర్ మెసేజ్. ఒక్క చిత్రం 100 పేజీల మాట చెప్తుందని నేను బాగా నమ్ముతాను.